ఆవిడ వంక చూస్తాడు. చూసమ్మా ఈ పుర్రె గతంలో ఈ పేరుతో తిరిగింది, ఏం చేయమంటావు అని అడుగుతాడు. యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే. లక్ష్మీదేవి ఓ ఈ పుర్రె, అబ్బా ఏమి శ్రమించాడురా శాస్త్రం ప్రకారం, శాస్త్రం కోసం వాడుకున్నాడు శరీరాన్ని అని ఇలా అందనుకోండి, ఉత్తమ శరీరాన్ని ఇస్తారు. అమ్మవారు ఛీ దుర్మార్గుడు అని ఇలా కనుబొమ్మ దింపింది అనుకోండి, వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి ప్రాణి, లేకపోతే అసలు వెన్నుపాము లేకుండా మిలికిలి తిరిగే ప్రాణిగా ఇస్తారు. భయహేతు ఏ పాము లాంటిదన్నో చూస్తే అటువంటి జన్మనిస్తారు. కాబట్టి నీవు చేసిన కర్మ ఏది ఉన్నదో ఆ కర్మయే నీవు శరీరము పొందడానికి హేతువై ఉన్నది. ఇప్పుడు శరీరాన్ని ఈశ్వరుడు ఇస్తున్నాడని ఈశ్వరుడి మీద నెపం పెట్టి కూర్చుంటే నువ్వు శరీరములను పొందుతూనే ఉంటావు. అలాగా పొందుతూనే ఉంటే వచ్చిన నష్టం ఏమిటో తెలుసా అండి? అందుకే మన వాళ్ళు దేవాలయాలన్నీ తీసుకెళ్లి కొండ మీద పెడతారు. కొండ మీద దేవాలయం పెడితే చాలా గొప్పది. సాధారణంగా దేవాలయం కొండ మీద ఉన్నది అంటే ఒక్కటే గుర్తు, అది స్వయంభూ అని గుర్తు. స్వయంభూ దేవాలయం అయితేనే కొండ మీద ఉంటుంది.